ఏంద్రా మచ్చా, తెల్లారుజామున నుండి సంధ్యాల దాకా దిగులు పడతాండవు. దిగులు పడబాకరా, నువ్వు చెప్పినంత సులువు అనుకున్నావా? దిగుల్ని దిగమింగి బతకడము అదంత సులువు కాదురా. నేనేమైనా ప్రేమించి ఎమ్మిపోయిందనా బాధపడతాండా? జీవితంలో నేను ఇంకా కోరుకుని నాకు దక్కలేదనరా బాధపడతాండా? ఎరినాయాలా? మీకే తెలుసు నేను సినిమాల్లో పెద్ద హీరోని అవ్వాలని ఎంత కష్టపడతాను. ఒక్కొక్క ఆఫీసు ఫోటోలు పట్టుకొని ఎక్కి దిగుతా ఉంటే ఏదో పాంప్లెట్లు పట్టుకు తిరుగుతున్నట్టు ఉండదురా. ఒకడేమో డబ్బు ఉందా అని అడుగుతాడు, ఒకడేమో బ్యాక్గ్రౌండ్ ఉందా అని అడుగుతాడు. వాడే అబ్బా డబ్బుంటే ఆర్ట్స్ ఉంటేంద్రా మనం తిరిగేదే, మనమే ఒక తీసి పడతామ్మా సినిమానే. నా బాధ ఎవరితోనో చెప్పుకోవాలన్నా వాళ్ళు నీకెందుకురా సినిమా, ఏదైనా వ్యాపారమో లేకపోతే ఏదైనా ఉద్యోగమో చేసుకొని బతకరా అంటే బాధ వేస్తుందిరా. అచ్చా ఈ పొద్దు నేను బాధపడతా అంటే మీరు వచ్చి నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు కదా. రేపొద్దున నా సినిమా ఒకటి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయినదంటే ఎంతోమంది వచ్చి మన దగ్గర ఆప్యాయంగా మాట్లాడతారా. అదిరా సినిమా వాల్యూ. ఈ సినిమా వాల్యూ మీకు తెలియదు కాబట్టి మీరు నన్ను ఎంతో తేలిగ్గా సినిమాలు మర్చిపోరా మచ్చా అంటా ఉన్నారు. మీరు చెప్పినంత సులువుగా నేను సినిమాలను వదలలేనురా. సినిమాల్లో హీరో అవుదామని చెప్పి అడిగెట్టేసిన ఇంకెనక అడిగేసే ప్రసక్తేలే. సావోరేవో ఆడే అబ్బా దీంట్లోనే తగ్గట్టుకోవాలా. వచ్చా నన్ను కొద్దిగా ఇట్లా ఒంటరిగా వదిలేసి మీరు బయలుదేరండిరా. రే పోతా పోతా ఇంటి దగ్గర మా అమ్మతో నేను రేపు సంధ్యాలు వస్తానని చెప్పండి. దేనికా? నేను బాధపడతాము అది చూసినాను అనుకో, వారం రోజులు కూడి తినదురా. అది చూసి నేను తట్టుకోలేను. సరేనా? బయలుదేరండి, నేను రేపు సంధ్యాలకు వస్తానని చెప్పండి.